హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. లెజెండరీ సినీ దర్శకుడు దివంగత చక్రవర్తి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్ స్టార్స్ సినిమాలకి ఎన్నో హిట్ పాటల్ని అందించారు. హీరోలకి లాగానే చక్రవర్తి గారికి కూడా వీరాభిమానులు ఉన్నారంటే ఆయన సృష్టించిన సంగీత ప్రభావం అని అర్థం చేసుకోవచ్చు. తన సుదీర్ఘ సంగీత ప్రపంచంలో సుమారు 900కి పైగా సినిమాల్లో 5000కి పైగా పాటల్ని ప్రేక్షకులకి అందించారు. 40 సంవత్సరాల క్రితం చక్రవర్తి గారికి మ్యూజిక్ స్టూడియో నిర్మాణం నిమిత్తం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆయన సంబంధిత పట్టా తీసుకున్నారనే కానీ ఆ తర్వాత స్థలం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2002లో ఆయన మరణించాక కూడా కుటుంబ సభ్యులు సైతం స్థలాన్ని పట్టించుకోలేదు. దీంతో కొంతమంది కబ్జాదారులు స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసుకోవడం జరిగింది. దీంతో ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి రావడంతో అక్రమ రవాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం విలువ దాదాపు 75 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సినీ సర్కిల్స్ తో పాటు సామాన్య ప్రజల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. చక్రవర్తి గారి కుటుంబ సభ్యుల వివరాలకి వస్తే ఆయన కుమారుడు శ్రీ కూడా సంగీత దర్శకుడిగా చాలా సినిమాలకి పనిచేశారు. 2015లో అనారోగ్య కారణాలతో మరణించగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం మూవీలోని పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.